గూఢచర్యం కేసులో అరెస్టైన జ్యోతి మల్హోత్రా కేసు విచారణను వేగవంతం చేశారు. విదేశీ పర్యటనకు సంబంధించిన వివరాలపై ఐబీ ఆరా తీస్తోంది. ఇక అంతర్జాతీయ పర్యటనకు ఎంపీల బృందం రేపటి నుంచి వెళ్లనుంది. పాకిస్తాన్ కు గూఢచర్యం చేస్తూ అరెస్టైన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో నిఘా వర్గాలు దూకుడు పెంచాయి. జ్యోతి మల్హోత్రా కేసును విచారణ చేసేందుకు ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హర్యానాలోని జ్యోతి నివాసంలో సోదాలు నిర్వహించగా కీలక డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ పర్యటనకు సంబంధించిన వివరాలను ఎన్ఐఏ, ఐబీ సేకరిస్తున్నారు. అలీ హసన్ అనే ఐఎస్ఐ హ్యాండ్లర్ కు జ్యోతి మల్హోత్రా ఎలాంటి సమాచారం ఇచ్చిందనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక పాకిస్తాన్ కు భారత్ సమాచారాన్ని చేరవేస్తున్న 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత అంతర్జాతీయంగా పాకిస్తాన్ ను ఎండగట్టేందుకు భారత్ చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల ఎంపీల ఆధ్వర్యంలో 7 బృందాలను ఇప్పటికే నియమించగా వారందరికీ కేంద్ర విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ బ్రీఫింగ్ చేశారు. పహల్గాం దాడితో పాటు ఉగ్రవాదులకు పాకిస్తాన్ అందిస్తున్న సాయం గురించి అంతర్జాతీయంగా వివరించాలని చెప్పినట్లు సమాచారం. రేపటి నుంచి ఎంపీల బృందం 33 దేశాల్లో పర్యటించనున్నాయి. यूएई और वेस्ट अफ्रीका के लिए माननीय मोदी जी के नेतृत्व में ये डेलीगेशन सातों के साथ डेलीगेशन अलग अलग देशों में जा रहे हैं. हमारे देश का, भारत का स्टैंड बताएं और यहाँ पर एमईए के माध्यम से हर एक देश को ब्रीफिंग की गई. इसी तरीके से हमारा स्टैंड टेररिज्म पे क्या है, किस प्रकार से इतने सालों तक भारत जो टेररिज्म के खिलाफ लड़ रहा है. ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన వీడియోను భారత్ వాయుసేన విడుదల చేసింది. ఎల్లప్పుడూ దృఢ సంకల్పంతో స్పందిస్తాం అంటూ ఐఏఎఫ్ వీడియోలో పేర్కొంది. అయితే భారత్ తలుచుకుంటే పాక్ మొత్తంపై దాడి చేసే సామర్థ్యం తమకుందని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డీజీ లెఫ్టినెంట్ జనరల్ సమేర్ ఇవాన్ డీకున్యా తెలిపారు. అదే జరిగితే పాక్ ఏదైనా కలుగు వెతుక్కొని అందులో దాక్కోవాల్సిందని వార్నింగ్ ఇచ్చారు. ఇక పూంచ్, రాజౌరి సెక్టార్లలో నియంత్రణ రేఖ వెంట ఉన్న ఉగ్రవాద శిబిరాలను కూల్చివేసినట్లు మేజర్ మహాజన్ వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ సరిహద్దు వెంట ఉన్న ప్రజలపై దాడులు చేయాలని యత్నించిందని, అయితే ఆ దాడులను సమర్థంగా తిప్పికొట్టామన్నారు. Pakistan sponsored terror strike at Pahalgam was met with a calibrated response from the Indian Army, initially focusing solely on terrorist infrastructure. The army struck with unmatched precision and purpose. 6 of the 9 critical terrorist targets struck were opposite Poonch, Rajouri and Akhnur, and these were neutralized effectively that night. करे सो प्राण दे, जो मन करे सो प्राण ले, वही तो एक सर्वशक्तिमान है. मन करे सो प्राण दे, जो मन करे सो प्राण ले, वही तो एक सर्वशक्तिमान है. పహల్గాం ఉగ్రదాడి తరువాత జమ్మూ కశ్మీర్ కు పర్యాటకులు వెళ్లడానికి భయపడుతున్నారు. ఈ సమయంలో ప్రధాని మోదీ టూరిజంపై సమీక్ష నిర్వహించారు. జమ్మూ కశ్మీర్ తో పాటు పలు ప్రాంతాల్లో పర్యాటకులను ఆకర్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ప్రధాని మోదీపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోసారి విమర్శలు గుప్పించారు. పహల్గాం దాడి గురించి మోదీకి ముందే తెలుసని ఆరోపించారు. నిఘా వర్గాల హెచ్చరికలను ఎందుకు పట్టించుకోలేదని డిమాండ్ చేశారు. ఆపరేషన్ సింధూర్ పెద్ద యుద్ధం కాదంటూ వ్యాఖ్యానించారు. ಹೆಚ್ಚು ಕಡಿಮೆ ಚುಟ್ಪುಟ ಯುದ್ಧಗಳು ನಡೆದಿವೆ ಅಥವಾ ನಮ್ಮ ಪಾಕಿಸ್ತಾನ ವಿರುದ್ಧ ನಾವೇನು ಘರ್ಷಣೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಪಾಕಿಸ್ತಾನ ಕೆಲಸ ಅಂತೂ ಯಾವಾಗಲೂ ಬರೇ ನಮ್ಮ భారత దేశం మీద గూబి కూడ్చతక్కంతది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఏకం కావాలని ఇజ్రాయెల్లోని భారత రాయబారి జేపీ సింగ్ పిలుపునిచ్చారు. ఇటీవల ముంబై ఉగ్రదాడులకు సూత్రధారి అయిన తహవూర్ రాణాను అమెరికా అప్పగించిందని, అదే రీతిలో పాకిస్తాన్ ఉగ్రవాదులను ఎందుకు అప్పగించదని ప్రశ్నించారు. కరుడుగట్టిన హఫీజ్ సయ్యద్, సాజిద్ మీర్, జకీర్ రెహమాన్ల వంటి ఉగ్రవాదులను అప్పగించాలని
జేపీ సింగ్ డిమాండ్ చేశారు. They need to do a very simple thing. When the preamble includes goodwill and friendship, they just need to hand over these terrorists to us. Recently, last month, US extradited Rana Tawahur Hussain, who was involved in Mumbai attack. When US can hand over these culprits, why can't Pakistan hand over? They have to simply hand over Hafiz Saeed, Lakhvi, Sajid Mir, and things will be over. Things will be over. భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ పాకిస్తాన్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్ ఆర్మీ జనరల్ మునీర్ కు ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చింది. దేశంలో అత్యున్నత సైనిక హోదా కలిగిన ఫీల్డ్ మార్షల్ గా నియమించేందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పహల్గాం ఉగ్రదాడి తర్వాత అటారీ వాఘా బోర్డర్ లో నిలిపివేసిన బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాన్ని బీఎస్ఎఫ్ ప్రారంభించింది. అయితే జెండా అవనతం ప్రక్రియ సమయంలో పాక్ రేంజర్లతో షేక్ హ్యాండ్ లేకుండా కార్యక్రమాన్ని ముగించారు. బుధవారం నుంచి సాధారణ పౌరులందరికీ అనుమతి ఉంటుందని బీఎస్ఎఫ్ తెలిపింది.